ప్రియమైన దేవుని సేవకులకు, విశ్వాసులకు హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి దినాన్న మరణించిన దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవాది దేవుడు ఆదరణ కలిగించాలని, స్నేహితులకు గుండె ధైర్యాన్ని కలగజేయాలని ప్రార్థన చేస్తున్నాను. జీవ మరణములు దేవుని వశము, అది అందరికీ తెలిసిన విషయమే. దేవుని చిత్తం కాకుండా ఒక మనిషిని చంపడం లేదా ఒక మనిషి చనిపోవడం జరగదని ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే పగడాల ప్రవీణ్ కుమార్ గారిది హత్య ప్రమాదమా అనేది ప్రక్కన పడితే, ఏదైనప్పటికీ వారు ప్రభు వద్దకు చేరారు, విశ్రాంతిలో ఉన్నారు. మనము ఇక్కడ వారి మరణాన్ని గూర్చి చింతపడుతున్నాం కానీ, దేవుని దూతలు దేవుని సేవ చేసి మరణించిన ఇలాంటి భక్తుల మరణం ఆయనకి సంతోషకరం, మనకైతే బాధ, విచారం. అయితే ఈ యొక్క మరణం కొన్ని గుణపాఠాలు మనకు తెలియజేయాలి. అవి ఏంటంటే, మనలో అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనలో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, కలిసి జీవించే జీవితాలు ఉండాలి. విమర్శించడం మానేసి, ద్వేషించడం మానేసి, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునే స్వభావం మనలో రావాలి. భగవంతుడు మనలను ప్రేమగా ఉండమనే చెబుతున్నాడు, కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. దైవ గ్రంథాలైన బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా ప్రేమగా జీవించమని, ఐక్యతగా కలిసి ఉండమని బోధిస్తాయి తప్ప విడిపోమని, చంపుకోమని, చావమని ఏ గ్రంథం కూడా చెప్పదు. అలా చెప్పే గ్రంథం ఏదైనప్పటికీ అది దైవ గ్రంథం కాదు. కనుక మనమంతా ప్రేమ కలిగి జీవిద్దాం. పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం మనందరి జీవితంలో గుణపాఠం కావాలని, డినామినేషన్లు, సిద్ధాంతాలు ఇవన్నీ ప్రక్కన పెట్టి, మనమంతా చదువుతున్న బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం కాబట్టి, ఒకే గ్రంథం కాబట్టి, బోధిస్తున్న సేవకులు ఆ బైబిల్ గ్రంథాన్నే బోధిస్తారు కాబట్టి, మీకు చెప్పేంత వ్యక్తిని కాకపోవచ్చు, ఆత్మీయుని కాకపోవచ్చు, సేవకుని కాకపోవచ్చు, ఒక విశ్వాసిగా నాకు వారి మరణం కొద్దిగా దుఃఖకరం అయినప్పటికీ మనలో ఐక్యత రావాలి, ప్రేమ రావాలి, మంచిగా జీవించాలి. ఒక మనిషి కోసం, సాటి మనిషి కోసం మంచిగా చెప్పాలి తప్ప తప్పుడుగా చెప్పడం కానీ, విమర్శించడం కానీ చేయకూడదు. బోధలో తప్పుంటే మనం చెప్పచ్చు కానీ, వ్యక్తుల్లో తప్పులు వెతికేంత పరిశుద్ధులు ఎవరు ఈ భూమి మీద లేరు. కనుక డినామినేషన్ ప్రక్కన పెట్టి, ఎక్కడున్నప్పటికీ పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఆత్మకు శాంతి చేకూర్చబడాలని, వారి కుటుంబానికి ధైర్యం కలగాలని, వారి స్నేహితులకు, వారి అభిమానులకు ఆదరణ, ధైర్యం కలిగి జీవించేటట్లుగా మనం ఎక్కడున్నప్పటికీ ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ అవకాశం ఉంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టి మన ఐక్యతను ఈ ప్రపంచానికి తెలియజేయాలని